వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. అందరికీ హాయ్ అండి. ఈరోజు మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, ఒక టమాటాని మిక్సీ వేసుకొని పెట్టుకున్నాను, బిర్యానీ ఆకులు 2, చెక్క, లవంగం, అనాస పువ్వు, కొంచెం పెరుగు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు మిల్ మేకరు, 1 గ్లాస్ బాస్మతి రైసు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, చిటికెడు పసుపు. బాస్మతి రైస్ని శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ పోసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. కొంచెం వేడి నీళ్ళల్లో ఈ మిల్ మేకర్ కూడా నానబెట్టుకుందాం ఒక 15 నిమిషాల పాటు. మిల్ మేకర్ అయితే 15 నిమిషాల తర్వాత నానిపోయింది. వీటిల్లో నుంచి వాటర్ అయితే రిమూవ్ చేసుకున్నాము. ఇలా కొంచెం గట్టిగా పిండుకొని తీసేసుకుందాం. ఈ మిల్ మేకర్కి అయితే నేను ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు, ధనియా పౌడర్, గరం మసాలా మొత్తం వేసుకొని అన్నిటినీ ఇలా కలిపేసుకున్నాను. దీన్ని అయితే ఓ 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. ఒక పాత్రలో 3 స్పూన్ల ఆయిల్, 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఒక అనాస పువ్వు వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇందాక మిల్ మేకర్లో కూడా నేను కొంచెం కలిపాను, అందుకని ఇప్పుడు కొంచెమే తీసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే వేసేసుకుందాం. బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవైతే యాడ్ చేసేసుకుంటున్నాను. వీటిని కూడా కొంతసేపు మగ్గనిద్దాం. వెజిటేబుల్స్ కూడా కొంచెం మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటిని కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. మిల్ మేకర్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అయితే వేసేసుకుందాం. దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. ఆల్రెడీ ఇందాక మిల్ మేకర్లో వేసాము. ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుందాం. ఇక ఫైనల్గా కొత్తిమీర, పుదీనాకైతే వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందాం. ఒక 1 మినిట్ పాటు మగ్గించుకొని ఇక వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మూత పెట్టుకొని నీళ్లు తెరిలిందాక ఉంచుదాం. వాటర్ అయితే ఈ విధంగా బాగా మరగాలండి. ఈ విధంగా బాగా మరిగేటప్పుడే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇక రైస్ కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ మొత్తం ఇంకిపోయిందాక ఇలా హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు వాటర్ అయితే చాలా వరకు ఇంకిపోయినాయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం.
ఉడికేటప్పటికి మనమైతే పెరుగు చట్నీ రెడీ చేసుకుందామండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. వీటన్నిటిని ఈ పెరుగులో వేసి మిక్స్ చేసుకుందాం. ఈ పెరుగు చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. మిల్ మేకర్ రైస్ అనేది పెరుగు చట్నీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మా హోమ్ కుకింగ్ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.